ఉంది కాబట్టి విశ్లేషకుల కన్నా సరే అదేమన్నా లీక్ అయిందా, ఇన్సైడ్ ఏం జరిగిందని. కృష్ణాంజలి గారు వర్మ గారు నమస్తే. నమస్తే కృష్ణాంజలి గారు, అసలు ఏంటి ఈ రోజు ఈ మీటింగ్ లో సారాంశం ఏంటి? స్ట్రైట్ గా సూటిగా ఏమన్నా లీక్ అయిందా? ఇప్పుడు తెలుగుదేశం జనసేనకు సంబంధించి ఇద్దరు అధినాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమావేశం అయినా సరే ఇప్పటి వరకు ఆ 94 సీట్లు అసెంబ్లీ సీట్లు, అదేవిధంగా 24 అసెంబ్లీ జనసేన, ఈ రెండు అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడటం తప్ప ఇద్దరు సమావేశం అయినప్పుడు ఏ ఒక్క రోజు కూడా వీళ్ళ సమావేశం వివరాలను వెల్లడించలేదు. దాన్ని కొంత గోప్యత ప్రదర్శిస్తున్నారు. అది వాళ్ళ పార్టీ ఇష్టం. దానికి సంబంధించినటువంటి విషయంలో పార్టీ నాయకులు కూడా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అధినాయకత్వం ఏం చెప్పకుండా పార్టీ నాయకత్వం ఏం మాట్లాడలేదు కదా. నాకున్నటువంటి సమాచారం మేరకు ఎంత కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నా వాళ్ళ నాయకులతో సంప్రదింపులు జరుపుతారు, మాట్లాడతారు. ఈ అంశాల మీద మాట్లాడాను, ఈ అంశాల మీద చర్చ జరిగింది అని ముఖ్యమైనటువంటి వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు. ఒకళ్ళే నిర్ణయం తీసుకోలేరు ఏ పార్టీలో కూడా. నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ రోజు జరిగినటువంటి చర్చ ఆల్రెడీ సీట్ల విషయంలో ఇక అదనంగా చర్చించేటువంటి అంశాలు తెలుగుదేశం జనసేన మధ్య ఏమీ లేవు. 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు ఆల్రెడీ ప్రకటించేశారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జనసేనకి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తులకు వెళ్ళబోతున్నారు అనేటువంటిది ఖచ్చితమైనటువంటి సమాచారం. ఆల్రెడీ రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్తారో లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక్కడే వెళ్తారో తెలియదు. అయితే ఈ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజాగళం కార్యక్రమాన్ని రద్దు చేసుకొని రేపటి నుంచి ప్రజాగళం కార్యక్రమం ఉంది చంద్రబాబు నాయుడు. ఆయన కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకొని ఆ నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాట్లాడబోతున్నారు. అది అసలు వాస్తవంగా కొత్త కార్యక్రమం. అది దాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ రోజు ఒకటిన ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయారు. బహుశా హైదరాబాద్ నుంచి రేపు మార్నింగ్ వెళ్ళిపోతారు అనుకుంటే ఢిల్లీకి. మరి పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారు అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఈ రోజే వెళ్ళారు. కాబట్టి ముగ్గురు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా పిలిపిస్తే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు పార్టీ అధినాయకత్వం ఈ ముగ్గురు ఒత్తిడికి సంబంధించినటువంటి విషయంలో ఫైనల్ చేయొచ్చు అనేటువంటి. ఒకటి మాత్రం బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకి ఓకే చెప్పింది అనేటువంటిది ఖచ్చితమైన సమాచారం. ఎన్ని సీట్లు అనేటువంటి విషయాల్లో కూడా చర్చలు జరిగాయి. 5 పార్లమెంటు స్థానాలు ఇస్తున్నారు అనేది ఖచ్చితమైన సమాచారం. అయితే అసెంబ్లీ సీట్ల విషయంలోనే ఇంకా ఒక స్పష్టత రాలేదు. అది ఏమిటి అని అంటే వాళ్ళు 30 వరకు అడిగారు అసెంబ్లీ స్థానాలు బీజేపీ వాళ్ళు. మేము జనసేనకి 24 ఇచ్చాం, మీకు 30 ఇస్తే పరిస్థితులు మళ్ళీ రివర్స్ అవుతే ఇబ్బంది అవుద్ది అనేటువంటి దాని మీద వీళ్ళు 15 స్థానాల వరకు ఇస్తామనేటువంటి దాని మీద అసెంబ్లీల వరకు అన్నారు అనేటువంటి దాని మీద 20 స్థానాలు తగ్గితే ఒప్పుకోమని బీజేపీ చెప్తోంది అనేటువంటి దాన్ని. మరి ఈ విషయంలో 15, 20 అనేటువంటిది రేపు పొద్దున తేలేదానికి అవకాశం ఉండొచ్చు. 9వ తేదీన ఎన్డీఏలో చేరుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించేదానికి అవకాశం ఉండదు. హైదరాబాద్ లోనే ప్రకటిస్తారా చంద్రబాబు నాయుడు, అదే ఢిల్లీలో ప్రకటిస్తారా? ఢిల్లీలో బీజేపీ నాయకులతో మాట్లాడిన తర్వాత మొట్టమొదటి ప్రకటన అయితే ఎన్డీఏలో చేరుతున్నాం తెలుగుదేశం పార్టీ అని ఒక ప్రకటన అయితే ముందు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకోసం ముందు ఎన్డీఏలో చేరారనుకోండి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కలిసి జనసేన తెలుగుదేశం పొత్తులో వెళ్తున్నాయి అనేటువంటి ఒక నిర్ణయానికి రావచ్చు. ఇక సీట్ల వ్యవహారం ఏంటి అనేటువంటి దాని మీద ముగ్గురు అభ్యర్థులు కూర్చొని, ఎవరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఒక చోట కూర్చొని వాళ్ళు ముగ్గురు చర్చించిన తర్వాత బీజేపీకి ఎన్నిస్తున్నారు అనేటువంటి దాని మీద ఒక ప్రకటన చేసేదానికి అవకాశం. ఈ రోజున పవన్ కళ్యాణ్ తో మాట్లాడినటువంటి మాటలు మాత్రం బీజేపీకి సీట్లకు సంబంధించినటువంటి కేటాయింపు విషయంలో మాట్లాడినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. రైట్, ఓకే. మనతో పాటుగా